మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. 23వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పిల్లి రాజు అనిత తమ వార్డులో ఇంటింటి ప్రచారంలో దూసుకుపోవడం జరిగింది. మిగతా ఎవరైతే ఆశించిన వాళ్ళు కానీ ఖచ్చితంగా మేము మా గుండెలో పెట్టుకుంటాం, వాళ్ళకు తగిన ప్రాధాన్యత మేము ఇస్తాం. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, రాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ ప్రభుత్వంలో మేము కూడా ఉంటాం కనుక ఇలా గెలుపు కృషి చేసిన వాళ్ళని కానీ మరి ఈరోజు అండగా నిలబడినటువంటి వాళ్ళని కానీ టికెట్ విషయంలో సహకరించిన వాళ్ళని కానీ అందరికి కూడా మేము ప్రాధాన్యత కల్పించి చేస్తాం. మా నరేందర్ ఉన్నాడు, నరేందర్ కొడుకు చైతన్య ఉన్నాడు, ఒక యువకుడు గట్టి ధైర్యవంతుడు శక్తివంతుడు, ఇంకా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా మా రాజుగౌడ్ కావచ్చు అందరు ఎవరు కానీ ఇలా ఈ ప్రభుత్వం మళ్ళీ రావడానికి కృషి చేసిన వాళ్ళని కానీ ఈ ఇద్దరు కార్పొరేటర్లు గెలపడానికి కృషి చేసిన వాళ్ళని కానీ ఎవరిని కూడా వదిలిపెట్టాం. మరి మిగతా వాళ్ళంటే ఒక టికెట్ ఉంటే అందరికి ఇవ్వలేం కనుక రానోళ్ళు తక్కువ కాదు, వచ్చిన వాళ్ళు ఎక్కువ కాదు, అందరు సమానమే. ఒక్కొక్కరికి ఒక అవకాశం, వీళ్ళకి ఏ అవకాశం వస్తుంది మిగతా వాళ్ళకు చమన్ కానీ రాజు కానీ నరేందర్ కానీ చైతన్య కానీ రాజుగౌడ్ కానీ ఇంకా మిగతా ఎవరైతున్నారో వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా కాంగ్రెస్కి ఎవరు ఏడు వేస్తారా? రైతులు వేస్తారా? ఆటో డ్రైవర్లు వేస్తారా? రిటైర్డ్ ఉద్యోగులు వేస్తారా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎగ్గొట్టినటువంటి యువకులు వేస్తారా? ఎవరేస్తారు? వ్యాపారస్తులు వేస్తారా? అడగండి. మెడికల్ షాప్ గిరాకీ ఎంత తక్కువ అడగండి. అక్కడ టిఫిన్ సెంటర్ అని అడగండి. 2014 తర్వాత 2023 కన్నా ముందు ఉన్నటువంటి వ్యాపారస్తులను అడగండి. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే. అంతెందుకు ఈ ప్రాంతంలో గజం రేటు 2023 డిసెంబర్లో ఎంత ఉండే, ఈ రోజు ఎంత ఉంది అడగండి. ఎవరైనా ఈ పక్కన ప్లాట్ కొంటామంటే ఆ రోజు రాత్రికి చెప్తే పొద్దుగల టక్కాన్ని అడ్వాన్స్ ఇస్తుంది. ఇవాళ ఎవరైనా కొంటున్నాడా? కడుపులో ప్లేసినా పెళ్లిళ్ళైనా పిల్లల పెళ్లి గురించో చదువు గురించో అమ్ముదామంటే కూడా కొనేలేడు ఎవడు. 50,000 గజం అయింది. ఒకప్పుడు 2014లో 5,000 గజం ఉండేది ఈ ఏరియాలో. కానీ 10 సంవత్సరాల లోపల 5,000 గజం ఉన్నది 40,000-50,000 అయింది ఆస్తి. గజం అంత అయింది. 500 గజాలు ఉందంటే 2.5 కోట్లు. మరి ఇలా 500 గజాలు ఉందంటే 2.5 కాదు 1.5 కోట్లు. 50 లక్షలకి వాడు తీసుకోండి, వాడు దిగటోళ్ళు ఉండేది. గ్రామాలలో పంటలు వండి ధనవంతులయ్యేది రైతులు. అక్కడ నుంచి వచ్చి ఇలా ఖర్చు పెట్టేది, ఇల్లు తీసుకునేది, ప్లాట్ తీసుకునేది. మహబూబ్నగర్ కన్నా హైదరాబాద్ కన్నా మహబూబ్నగరే బెటర్. ఇక్కడ హాయిగా ఉండొచ్చు. హైదరాబాద్లో 10 కోట్లు పెట్టి తీసుకునే కన్నా ఇక్కడ 2 కోట్లలో పెట్టి ఇల్లు అయిపోతుంది. 1 కోటి రూపాయల కారు కొనుక్కోవచ్చు, గంట సేపట్లో హైదరాబాద్ పోవచ్చు. ఇంత మంచి సవలత్ ఉందని ఆలోచన చేసి హైదరాబాద్ పోయేటోళ్ళు కూడా ఆగిపోయారు. మరి ఇలా ఏమైంది చెప్పండి? ఎందుకు వేసారు కాంగ్రెస్కు? ఇలా కాంగ్రెస్ బీజేపీ 2 కలిసి ఒక దగ్గర వీళ్ళు ఒక దగ్గర వాళ్ళు గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. మేరై మళ్ళా ఈ మహబూబ్నగర్ను బొందబెట్టాలని ఆలోచన చేస్తున్నారు. 2.5 ఏళ్లలో 1 రూపాయి తేలే. నిన్న మొన్న అక్కడక్కడ పనులేదు. ఏం పనులవి? మేము ఉన్నప్పుడు 150 కోట్ల వరకు తెచ్చి ఇచ్చిపోయినాం. అవి ఇక్కడ శిలాఫలకం వేస్తే అక్కడ మళ్ళీ ఇంకో శిలాఫలకం వేసి పనులు స్టార్ట్ చేయడానికి 2.5 ఏళ్ళు అయింది. ఎందుకైందంటే కాంట్రాక్టర్లు ఎవడు వస్తలేడు. 10-20% అంటే మేము మా చేత కాదని చెప్పి ఎవడు వస్తలేడు. ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. చాలామంది మంత్రులు అన్నారు అసెంబ్లీలో, మున్సిపాలిటీలకు 1 రూపాయి ఇవ్వలేదు, అందుకే మున్సిపల్ ఎలక్షన్ పెడుతున్నామని. మరి 1 రూపాయి అయినప్పుడు ఈ పైసలు నేను తెచ్చినా ఎందుకు చెప్పట్లేదు? మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినందుకు, నిధులు సమకూర్చినందుకు ఆ డబ్బులతో గ్రామాలలో టౌన్లో బస్ స్టాప్లో అవి కడుతున్నారు. ఎవరు? నేను ఏర్పాటు చేసిన అర్బన్ డెవలప్మెంట్ కాదా? 70 ఏళ్లలో మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆలోచన చేయండి. సొమ్మొక్కది సోకొక్కది ఇష్టానుసారంగా వివరిస్తా ఉన్నారు. టికెట్లు అమ్ముకొని పబ్లిక్ మొగ్గలు చూపించకుండా కార్యకర్తలు ఏదంతరం అని చెప్పి డైవర్ట్ చేయడానికి ఏదేదో మేము మాట్లాడదాం. ప్రతిపక్ష పార్టీ మనం మాట్లాడదాం, బాధ్యత సమాధానం చెప్పాలా? అంతేగాని ఏం సమాధానం? అది పర్సనల్గా నిన్న మాట్లాడాడు. నేను జనరల్గా 2.5 సంవత్సరాలు దాదాపు అవుతుంది. తప్పుడు సోషల్ మీడియాని నమ్మి ఆశతో పోయిన మనం. ఇవాళ ఈ మహబూబ్నగర్లో ఈ రోడ్డు ఇట్లా తిరుగుతుందంటే, ఇంత పెద్ద బ్రహ్మాండం ఏంటంటే అసలు దీనికి కారకులు ఎవరు, ఏ ప్రభుత్వం అని ఆలోచన చేయలే. అవు అక్కడ బైపాస్ రోడ్ అయిందంటే 30 ఏళ్ళ నుంచి బైపాస్ అన్నారు.
అసలు రోడే రాలేదు. ఇవాళ బైపాస్ రోడ్ ఎట్లా అయింది, ఏ గవర్నమెంట్ అయిందంటే దాని గురించి ఆలోచన చేయలేదు. మళ్ళీ ఆ బైపాస్ మళ్ళీ అటు పోయి చిన్నదారిపల్లె వరకు హన్వాడ వరకు పోయిందంటే, టీడుగుడ్డ వరకు పోయిందంటే అది ఎవరు చేసిందని ఆలోచన చేయలేదు. ఒక హాస్పిటల్ ఉండగా ఈ తెలంగాణలో హైదరాబాద్లో కూడా రెండే 2 హాస్పిటల్స్ ఉండే గవర్నమెంట్, గాంధీ ఉస్మానియా. ఒక హాస్పిటల్ ఉండగా ఇంకా ఒక 1000 పడకల హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ ఈక్వల్గా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిందంటే ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, ఎవరి గురించి ఇచ్చింది హాస్పిటల్, ఈ హాస్పిటల్ ఎవరు బతుకుతారు, ఏమవుతుంది, ఈ హాస్పిటల్ ఏమేమి ఉన్నాయని తెలుసుకోలే. హార్ట్ ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్లు, గుండె మార్పిడి, క్యాన్సరు, అనేక జబ్బులకు ఒక సూపర్ స్పెషాలిటీ తీసుకొచ్చిన హైదరాబాద్ పోయి పేదోళ్ళు చనిపోవద్దని. అది ఏ ప్రభుత్వం అని ఆలోచన చేయలే. 70 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఒక మెడికల్ కాలేజ్ కాదు కదా, ఒక డిగ్రీ కాలేజ్ కూడా సరి కట్టలే. రేకుల రూమ్లో మనం చదువుకున్నాం ఎంబీఎస్ కాలేజీలో. అంత పెద్ద మెడికల్ కాలేజ్ చేస్తే గుర్తుపట్టలే, అంత పెద్ద పార్కులు చేస్తే గుర్తుపట్టలే. మన్నెంకొండ దగ్గర అంత బ్రహ్మాండంగా డెవలప్ చేసి రోపే తీసుకొచ్చిండు అని గుర్తురాలే. హజ్ కట్టినము ఎట్లా అని హజ్ గుర్తురాలే. క్రిస్టియన్ భవనం కట్టిండని గుర్తురాలే. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు దాదాపు 100 వరకు ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో స్కూళ్ళు తెచ్చిందంటే గుర్తురాలే. ఆ 100 స్కూళ్ళల్లో ఓసీలకు కూడా 25% ఉంటుంది, వాళ్ళు కూడా చదువుకోవచ్చు అని గుర్తురాలే. రైతులకు కన్నీళ్లు పెట్టే రైతుకు ఉచిత కరెంట్ ఇచ్చి పంటలు పండించి అంత బ్రహ్మాండంగా చేసింది గుర్తురాలే. ఇవాళ పైసలు పెడితే యూరియా పిండి కూడా దొరుకుతలేదు, చేను ఎండిపోతుంది, కంకులు వస్తలేవు, మర్చిపోయారు. దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, 70 ఏళ్ళు పరిపాలించే ప్రభుత్వం ఈ మహబూబ్నగర్లో 10 రోజులకు ఒకసారి 14 రోజులకు ఒకసారి నీళ్ళు తాగడం, 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది నల్లలు. మరి ఎవరి వల్ల నీళ్ళు వస్తున్నాయి? ఆ 14 రోజుల నీళ్ళు మురికి నీళ్ళు, బోరింగ్ నీళ్ళు కల్పించేది. మరి మేము కృష్ణా నీళ్లు తెచ్చి మన్నెంకొండ గుట్ట మీద రిజర్వాయర్ కట్టి శుద్ధి చేసి మీకు ఇచ్చినాం. మినరల్ వాటర్ కన్నా బెస్ట్ డ్రింక్ అది వాటర్. అంత మంచి నీళ్ళు ఇచ్చినా మర్చిపోయింది. మరి ఏం చెప్పిండ్రు? 2000 పెన్షన్ 4000 ఇస్తామంటే నమ్మిండ్రు. ప్రతి మహిళకు 2500 ఇస్తామంటే నమ్మిండ్రు. 200 పెన్షన్ 2000 చేసిన ఆమె మర్చిపోయింది. ఆమె 4000 అనే వరకు ఆమె పోయి ఆమె బుద్ధి. ప్రతి మహిళకు 2500 అంటే ఈమె పోయా, ఈమె వెంబడి ముసలోడు కూడా పోయా. ముసలామెకు వస్తే ముసలామె కూడా ఇస్తానికి ఆ ముసలోడు పోయి కట్టె పట్టుకుని పోయి ఆయన కూడా అక్కడే బుద్ధి. పెళ్ళైన పిల్లలు తులం బంగారం వస్తుందంట అని చెప్పి వాళ్ళు పోయింది, మొత్తం కుటుంబం అంతా పోయింది. లాస్ట్కు నిజాయితీ పని మా రైతులు ఉండి వాళ్ళల్లో మా వైపు ఉండమనుకుంటే ₹1 ఇయ్యని గవర్నమెంట్ ఎకరకు 14,000 ఇస్తా అంటే నమ్మి వాళ్ళు పోయింది. వీళ్ళందరూ పోయి మరి రాష్ట్రం అంతా ఇట్లా అయిపోయింది. ఇలా రైతులు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మహిళల మీద అరాచకాలు స్టార్ట్ అయినాయి, మహిళల మీద అత్యాచారాలు స్టార్ట్ అయినాయి, చిన్నపిల్లల కిడ్నాప్లు స్టార్ట్ అయినాయి, పట్టపగలు దోపిడీలు స్టార్ట్ అయినాయి. రాష్ట్రం మొత్తం కూడా 40 లక్షల ఎకరం ఉన్నది, 2 లక్షల ఎకరం ఉన్నది 40 లక్షలు చేసినాం. ఇలా 10 లక్షల కంటే ఎవరు కొనేటోళ్ళు. ఈ బస్తీలో ఎవరు ఉండకుండా ఇక్కడ ఈ ఏరియాలో నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు, బోర్లు పడవని ఎవరు రాకుండ్రి. ఎవరైనా చుట్టాలు వస్తే తిడుతుండ్రి. మా నరేందర్ ఇల్లు కట్టుకుంటే మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ తిట్టేది, నీకు ఎక్కడ దొరకలేదా ఈ మరదలు పోయి కట్టుకున్నావు అని చెప్పి. నీళ్ళు లేవు ఏం లేవని కూడా ఇంటికి చుట్టాలు వస్తే కూడా తిట్టుకునేది, నీళ్ళు లేవు ఏం లేవు ఎప్పుడు వదరా అని చూసేది. పండుగలకు చుట్టాలు మించుకోవాలి కూడా ఆలోచన చేసేది. అలాంటి మహబూబ్నగర్లో అంత అద్భుతంగా అన్ని సౌకర్యాలు కల్పించినాం. ఇక్కడ పోదామంటే ఒక పార్క్ లేకుండే పెద్ద పార్క్, 2047 ఎకరాల పార్క్, జంగల్ సఫారీ, ఇంత అద్భుతంగా. ఇక్కడ పక్కల ట్యాంక్ బండ్, సర్వ రోగాలు మొత్తం రోగాలు జబ్బులే రావు, ఒక్క రౌండ్ రోజు కొట్టేస్తాం. అంత పెద్దగా విజన్తో స్టార్ట్ చేసినాం. సస్పెన్షన్ బ్రిడ్జ్, ఐలాండ్, నైట్ బజార్,